హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వేడి వేడి అటుకుల ఉప్మా ఎలా చేయాలో ఈ వీడియోలో ఫుల్ వీడియో పెట్టేశాను, చూడండి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ముందుగా దీనికోసం దొడ్డ అటుకులు తీసేసుకొని వాటర్ పోసి కడిగి జల్లెలో వేసుకొని నీళ్ళు మొత్తం ఆడిపోయే వరకు జల్లెలో వేసి పక్కన పెట్టుకోవాలి. ఫ్రై కోసం ముందుగా గ్యాస్ ఆన్ చేసి గంజి పెట్టుకొని అందులో సరిపోయేంత ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని కడిగి పక్కన పెట్టుకున్న శనగపప్పు వేసుకొని కావాల్సినన్ని పల్లీలు కూడా వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కావాల్సినంత కరివేపాకు వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని అవి కొంచెం ఫ్రై అవ్వాలి. చిన్న చిన్న వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత కడిగి పక్కన పెట్టుకున్న అటుకులను వేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి. ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా అప్పుడప్పుడు ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారన్నమాట. పూర్తిగా కలిసే వరకు ఇలా మెల్లమెల్లగా మొత్తం కలుపుకోవాలి. టేస్ట్కి సరిపోయేంత ఉప్పు వేసుకొని నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఎక్కువ టైం లేనప్పుడు ఇలా సింపుల్గా తొందరగా అయిపోయేటట్టుగా అటుకుల ఉప్మా ఎంతో ఈజీగా అయిపోతుందన్నమాట. ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయిపోతున్నాయి కదా, పిల్లలకైనా కానీ లంచ్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ పెట్టడానికి ఇలా సింపుల్గా తయారు చేసి పెట్టచ్చు. ఎక్కువ టైం కూడా తీసుకోదన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఎందుకంటే కొంచెం దొడ్డు ఉంటాయి కాబట్టి అటుకులు ఇలా 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే ఉడికిపోతుంది అన్నమాట. మళ్ళీ తర్వాత 2 నిమిషాలు అయిన తర్వాత ఒక నిమ్మకాయ ముక్క కట్ చేసేసుకొని రసం పిండుకొని అంత మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని ప్లేట్లో సర్వింగ్ చేసుకోవాలి. నేను మాత్రం ఇక్కడ టమాటా చట్నీతోటి వేస్తున్నాను. ఎంతో టేస్టీగా ఉంటుంది టమాటా చట్నీ ఉన్న అటుకుల ఉప్మా. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. పట్టిగా తిన్నా చాలా బాగుంటుంది ఈ అటుకుల ఉప్మా. ఇలా చట్నీతో తిన్నా కానీ మస్తు టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.